హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూసారు కదా. మీకు ఏమనిపించింది? బోరింగ్ ఎపిసోడ్ లాగా అనిపించిందా? నిన్న తనూజాకి ఫేవర్ చేసిండా బిగ్ బాస్, లేదా రీతుకి ఫేవర్ చేసిండా? ఎవరికి ఫేవర్ చేసిండు? అసలు ఈ రెబల్స్ని కనుక్కోవడంలో ఫెయిల్ అయ్యారు కదా. దాని బదులు ఎవరి పేరు ఎక్కువ వస్తే వాళ్ళని లేపేయడం ఏంది? బిగ్ బాస్ స్ట్రాంగ్ ఉండే వాళ్ళందరినీ లేపేసి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటాడు అనేది అర్థం కాలేదు. కానీ బిగ్ బాస్ అనుకున్నవి ఒక్కొక్కసారి బెడ్స్ కొడుతుంటాయి, అయినా కూడా మళ్ళీ తిప్పుతాడులేండి. ఎట్లా తిప్పాలో అట్లా తిప్పుతాడు. అది ఏం జరిగింది అసలు? నెక్స్ట్ టాస్క్లో ఎవరు గెలిచారు? అసలు పెద్ద పంచాయతీ రీతుకి ఇమ్ముకి మధ్య, తనూజాకి మన రీతుకి మధ్య. అసలు తనూజ ఎందుకు గేమ్లో లేకపోయినా ఆడే వాళ్ళని అంత టార్చర్ చేస్తుంది? ఇవన్నీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అసలు ఏం జరిగిందంటే, ఫేవర్ చేసిండా? ఆ స్మెల్ చూసే టాస్క్లు అంటే ఏం చేయలేదు. ఎందుకంటే అక్కడ పెట్టినప్పుడు సంజన ఎవరిని పిలుస్తుందో బిగ్ బాస్కి తెలియదు కదా. ఆమె ఇష్టం. ఫస్ట్ రీతునే పిలవచ్చు, లేదంటే దివ్యానే పిలవచ్చు కదా. ఏం లేదు, అక్కడ వాళ్ళు నెక్స్ట్ పోయిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అక్కడ తనకి ఈజీగా ఉన్నాయి గెస్ చేసేవి. ఫిష్, ఎగ్గు, జెల్లీ, అవి కోకో పౌడర్, అవి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారనమాట. అంతే. ఆ గోరింటాక్ అంటుంది కానీ మన రీతు అది గోరింటాక్ కాదు, మన ఏదో పౌడర్ పెట్టారు అక్కడ. గోరింటాక్ అయితే కాదు, మెహందీ అంటుంది. కాదనమాట అది. అక్కడ ఒక్కటే మిస్టేక్ జరిగింది రీతుది. ఇక ఈ టాస్క్లో తనూజ అయితే విన్నర్ అయింది. తనకి బ్లూ కార్డ్ వచ్చింది అనమాట. ఆ తర్వాత ఇమాన్యుయల్, అదే హౌస్ మేట్స్ అందరూ రెబల్ ఎవరో గుర్తించండి అన్నప్పుడు తెలివెమ్మటి డిమాన్ పవన్ పేరు చెప్పారు హౌస్ మేట్స్. ఎక్కువ ఓట్స్ తనకు వచ్చాయి. కానీ అంతకుముందు రీతు అను ఇమాన్యుయల్ మాట్లాడుకుంటారంట, మీ టీంని మేము టచ్ చేయొద్దు, మా టీంని మీరు టచ్ చేయొద్దని. ఇప్పుడు డిమాండ్ పేరు ఎట్లా చెప్పారు మీరు? మాకున్న స్ట్రాంగ్ ప్లేయరు బర్నీ గారికి హెల్త్ ఇష్యూ ఉంది, ఎట్లా తీసేశారని రీతు అంటది. రీతు పాయింట్లో అర్థం ఉంది. అంటే మేము రెబల్గా అయితే తీసేయమని చెప్పినాం, కానీ వేరే రకంగా తీసేయొద్దని మనం అనుకోలే కదా. అంటే అసలు మీ టీం జోలికి మేము రావద్దు, మా టీం జోలికి మీరు రావద్దు అనుకున్నప్పుడు దాని కిందకే వస్తుంది కదా అని అమ్మాయి అంటది. దాని దగ్గర ఇద్దరు పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు అనమాట. ఆ తర్వాత గౌరవ్ ఒకరి తర్వాత ఒకరికి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారంట. ఫస్ట్ టాస్క్ మన రాము ఇమాన్యుయల్ ఆడారు కదా. నెక్స్ట్ టాస్క్ తనూజకి ఇచ్చారు కదా. మరి తర్వాత ఆడాల్సింది ఎవరు? గౌరవే కదా. ఒక్క టాస్క్ కూడా ఆడలేదు. ఈ టాస్క్లో కూడా తనూజ ఏమంటది, నేను ఆడతా అంటది. అసలు ఆ టాస్క్ ఎవరు ఆడగలుగుతారు, ఎవరు ఆడితే గెలుస్తారనేది చూసుకోవాలా. అయినా అబ్బాయి అన్ని గేమ్లు మీరే ఆడితే మరి ఆయన టీంలోకి వచ్చే ఏం ఉపయోగం? దాని దగ్గర ఆర్గ్యుమెంట్ చేసుకుంటాడు. గౌరవ్ చివరికి ఇక గౌరవ్నే పంపిస్తారు. ఆ టాస్క్లో విన్ అయ్యారు అనమాట. ఇమాన్యుయల్ అని గౌరవ్ చేయబట్టి వాళ్ళిద్దరు వెళ్ళబట్టి విన్ అయ్యారు. ఇక దివ్య కన్నింగ్ అండి, మామూలు కన్నింగ్ కాదు. కళ్యాణ్ ఉంటే తన గేమ్స్లో పెర్ఫార్మెన్స్ చేయడానికి రాదు, తను గేమ్స్ గెలుస్తాడు, నా పెర్ఫార్మెన్స్ అక్కడ లో అయింది అనుకుంది. నాకు అదే అర్థమైంది. ప్రతి గేమ్ ఆడినట్టు అయింది కళ్యాణ్ని తీసేయడం వలన. డౌట్ వస్తుంది వేరే టీం నుండి తీసేస్తే అనే ప్లాన్ కాదు, కానీ నాకు తెలిసి పక్కాగా ఆమె కన్నింగ్ గేమే ఆడింది. కళ్యాణే స్ట్రాంగ్ ఉంటాడు మా టీంలో, ఆయన్ని తీసేస్తే ఇక గట్టిగా ఆడేది నేనే, అన్ని పెర్ఫార్మెన్స్ చేయొచ్చు, అంత నాకు స్క్రీన్ స్పేస్ వస్తుంది అని ప్లాన్ చేసింది. పక్కాగా అలాగే చేసి అది మన చేసి ప్లాన్ వేసింది. కానీ ఈ సీక్రెట్ టాస్క్లో తర్వాత ఫస్ట్ ఫెయిల్ అయ్యారు, కానీ నెక్స్ట్ ఫెయిల్ అయిపోతారు. వీళ్ళు ఫెయిల్ అయిపోతారు, వీళ్ళని కనిపెట్టేస్తారు అనమాట హౌస్ మేట్స్. వాళ్ళు ఫెయిల్ అయిపోయేసరికి ఇక టాస్క్ ఏంటి, మన ఆ వాటర్ టాస్క్ ఆడినప్పుడు మళ్ళీ సాయికి ఛాన్స్ ఇవ్వచ్చుగా. సాయి ఒక టాస్క్ కూడా పెర్ఫార్మెన్స్ చేయలే, మళ్ళీ సుమన్ శెట్టి గారిని తీసుకుంది. అసలు ఆ టాస్క్లో సుమన్ శెట్టి గారు పెర్ఫార్మెన్స్ చేసే టాస్క్ అయినా సరే వాళ్ళిద్దరిని పంపించినా పోయేదిగా. నువ్వు డార్క్ రూమ్ టాస్క్ నువ్వే ఆడినావు, అంతకుముందు ఇట్లా పెట్టే టాస్క్ నువ్వే ఆడినావు, అన్ని టాస్కులు నువ్వే పెర్ఫార్మెన్స్ చేస్తే సాయి పరిస్థితి ఏంది? నామినేషన్లో ఉన్నాడు ఆ పిల్లోడు, నువ్వు నామినేషన్లో కూడా లేవుగా. మరి అసలేమో తనూజనేమో నువ్వు నామినేషన్లో లేవుగా, నేనే టాస్క్లన్నీ ఆడతా అంటది. ఈ అమ్మాయి ఏమో నామినేషన్లో ఉన్నోడికి ఒక్క టాస్క్ ఆడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా అన్నీ ఆడుతుంది. ఈమె ఆ గౌరవతోనే అసలు వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్. అసలు ఈ తనూజను వీళ్ళిద్దరూ కిచెన్లో ఉంటే ఎంత వరస్ట్ బిహేవియర్లు చేస్తారంటే అంత వరస్ట్ బిహేవియర్ చేస్తారు. అక్కడ కూడా గౌరవ్ నేను వెళ్తా అంటే వద్దంటది తనూజ. కానీ చివరికి ఏమంటాడంటే ఇమాన్యుయల్, సరే తనూజ నువ్వును గౌరవ్ వెళ్ళండి అంటే అప్పుడు ఏమనుకుంటుంది, ఓడిపోతామేమో మేమిద్దరం, ఓడిపోతే మళ్ళీ నా మీదకి వస్తుందని సరేలే పోండి అనుకుంటుంది. అప్పుడు సంజన ఒక మాట చెప్పిద్ది ఇమాన్యుయల్ని పిలిచి,
గౌరవం నువ్వు ఆడడమే కరెక్ట్. ఆ అబ్బాయిని తీసుకోవడం చాలా మంచి పని చేశారు. లేకపోతే బ్యాడ్ అయిపోయేవాళ్ళు మీరు ఆడియన్స్లో. ఒక్క గేమ్ కూడా పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఇవ్వకపోతే, నామినేషన్లో లేకపోతే మాత్రం మీ టీంలో ఉన్నందుకు తను పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఇవ్వద్దా? అందరికి ఆడాలని ఉంటుంది కదా, అందరికీ గెలుచుకోవాలని ఉంటుంది కదా అని మంచిగా చెప్పిద్ది అనమాట ఇమాన్యుయల్కి. అక్కడ సంజన సూపర్ అనిపించింది. సంజన టాస్క్లలో లేకపోయినా పాపం ఆమెను అవుట్ చేసిన, ఆమె ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్. సంజన అయితే మంచిగా నచ్చింది నాకు ఈ మిగతా వీక్స్ కంటే. ఈ కళ్యాణ్ని పాపం ఏం ఆడకుండా చేశారు. డెమాన్ పవన్ అన్న ఒక్క టాస్క్ అన్న ఆడిండి కానీ ఏమనుకుందంటే దివ్య, నా సొంత ఒపీనియనే ఫ్రెండ్స్, ఆమె మరి ఏమనుకుందో తెలియదు కానీ ఆ అబ్బాయి ఫస్ట్ 2 వీక్స్లో గేమ్స్లో ఆడకపోతే లాస్ట్ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్ పోయిండు కదా, అసలు అబ్బాయికి పెర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఇవ్వకపోతే అట్లనే వెళ్ళిపోతాడు. నాకు ఛాన్స్ వస్తుంది కామనర్స్లో, నేను ఫైనల్ టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ వస్తుంది అనుకుందో మరి ఏంటో, మరి ఆ కన్నింగ్ ప్లాన్ ఏంటో నాకు అర్థం కాలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే వీడియోని లైక్ చేసి చూడండి. హైప్ ఉంటే హైప్ బటన్ నొక్కండి, కాస్త మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు నాకు నిజమైన రెబల్ కళ్యాణ్ అనిపించిండబ్బా. ఇక్కడ ఒక మాట చెప్పాలనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ ట్రాప్లో దివ్య బడి నా దగ్గర ఒక టిప్ ఉంది అనుకుంటూ చక్కగా దివ్యాని లైన్లో పెట్టేసి ఆ ట్రాప్లో దివ్య పడిపోయి నిజం చెప్పేసిందనమాట, తనే రెబల్ అని. నా దగ్గర ఒక పవరో టిప్పో ఏదో ఉందని చెప్పేసిండు. మొత్తానికి నిజాన్ని కనిపెట్టేసిండు. ఇక హౌస్ మేట్స్ అయితే రెబల్ ఎవరో కనిపెట్టండిరా బాబు, వాళ్ళు మంచి కెప్టెన్సీ కంటెండర్స్ నుండి వెళ్ళిపోతారంటే వీళ్ళందరూ కలిసి మనకు పోటీ ఎవరున్నారని చూసుకొని డెమాన్ పవన్ అయితే తీసేశారు. అంజనాని గేమ్లో తీసుకోకుండా ఆమెని పాపం అనేలా చేశారు కానీ తన గేమ్లో నుండి అయితే సంజన అవుట్ కాలేదనమాట. సంజన మాత్రం సూపర్గా ఎక్కడ ఏ కంటెంట్ కావాలో అలా తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ తన గేమ్, తన పెర్ఫార్మెన్స్ని ఏం తగ్గకుండా, అరవకుండా, అరుపులు కేకలు ఏమి లేకుండా తన పెర్ఫార్మెన్స్ తనైతే చక్కగా ఇచ్చుకుంది. కాకపోతే కళ్యాణ్ అలా ట్రాప్లో పడేసి దివ్యాని నిజం కనిపెట్టినప్పుడు అది అసలు మెయిన్ ఎపిసోడ్లో వేయిపోవడం విడ్డూరంగా అనిపించింది అనమాట నాకైతే. ఎందుకు బిగ్ బాస్ అంత తన కళ్యాణ్కి అంత మంచి ఫుటేజ్, అంత మంచి ఎపిసోడ్లో పడాల్సిన కంటెంట్ని ఎందుకు ఎత్తేసిండో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దివ్య సుమన్ శెట్టి అదే సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అయినా కూడా కంటెండర్స్ చేసిండట. బ్రేకింగ్ న్యూస్ ఇదైతే. ఎందుకంటే అందుకే కళ్యాణ్ ఫుటేజ్ని ఎత్తేసిండేమో బిగ్ బాస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుమన్ శెట్టిని కెప్టెన్సీ కంటెండర్ చేయాలా, లేకపోతే దివ్యాని మళ్ళీ ఎందుకు చేయాలి, దివ్యాని ఏమన్నా టాప్ 5కి లేకపోతే కామనర్స్లో టాప్ 5 దాకా తీసుకెళ్దామని ఆలోచన చేసిండ. ఏమి చేస్తాడో బిగ్ బాస్ ఈసారి అయోమయం గందరగోళం అనమాట. అసలు వాళ్ళు సీక్రెట్ టాస్క్ అంత ఈజీగా కళ్యాణ్ కనిపెట్టేసి ఫెయిల్ అయినా కూడా వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్స్ ఎట్లా చేసిండో నాకు తెలియలేదు. బయట సోషల్ మీడియాలో న్యూస్ అయితే దివ్య, తనూజ, రీతు, ఇమాన్యుయల్, భరణి గారు, సుమన్ శెట్టి కంటెండర్స్ అయ్యారంట. మరి ఈ గౌరవ్, రాము ఎడిపోయారో తెలియదు. ఇక బిగ్ బాస్ మామ వీళ్ళల్లో నుండి కూడా ఇంకెంతమందిని తప్పిస్తాడో, ఎవరిని కెప్టెన్ చేస్తాడో ఆ బిగ్ బాస్ మామకే తెలియాలి. ఈసారి బిగ్ బాస్ అంటే ట్విస్ట్లు అంటారు, రణరంగం అంటారు, చదరంగం అంటారు కానీ తుస్సు అయిపోయింది. తుస్సు రంగం లాగా ఉంది ఇది, సీరియల్ డ్రామా రంగం లాగా ఉంది. ఇక ఎత్తిపోయింది సీజన్ ఆల్రెడీ. ఇంకేం చేస్తాడో, ఎవరిని కెప్టెన్ చేయాలనుకుంటుండో అందులో నుండి ఎవరిని బీకేయాలన్నా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి సుమన్ శెట్టి, దివ్యాని కూడా తీసేస్తారు. అలాగే ఇమాన్యుయల్ని కూడా తీసే ఛాన్స్ ఉంటుంది. హౌస్ మేట్స్ చేతిలో పెడితే బిగ్ బాస్ మరి ఏం ట్విస్ట్ ఇస్తాడో, ఎలా నడిపిస్తాడో, ఎవరిని కెప్టెన్ చేయాలనుకుంటాడో, ఎట్లా టర్న్ చేస్తాడో బిగ్ బాస్ మామ చేతిలో పని ఉంటుంది కదా. మన చేతిలో ఏముంది, అంతా నిమిత్త మాత్రులం, మనం చూడడం తప్ప చేసేది ఏం ఉండదు కదా. చేసేదంతా బిగ్ బాస్ మామే కదా. ఓటింగ్లో ఓటు ఎక్కువ ఉన్నా వెళ్ళిపోతారు, ఓటు తక్కువ ఉన్నా తీసుకుంటాడు. ఇది రణరంగం కాదు, చదరంగం అంటాడు. ఇంకా మనం చేసేది ఏముంది, చూడడం తప్ప. ఇక కెప్టెన్ ఎవరయ్యారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. మరి బిగ్ బాస్ మామ ఎవరిని ఈ వారం కెప్టెన్ చేసి సేవ్ చేద్దాం అనుకుంటుండో చూద్దాం. మరి బయట న్యూస్ ఒకటి వస్తుంది, వీడియో ఒకటి. మాధురి గారు బయటకు వచ్చి బర్నీ గారి నుంచి ఒక న్యూస్ చెప్తుంది. తనూజాకి లోపలికి రాగానే బర్నీ గారు చెవులో చెప్పారంట, నన్ను స్టార్మా వాళ్ళు తీసుకొచ్చారు, నేను వెళ్ళను, వెళ్ళేది శ్రీజానే, నన్ను టాప్ 5 వరకు ఉంచుతారు అని. ఒకవేళ ఆయన్నే కెప్టెన్ చేసి ఫ్యామిలీ వీక్ అయిపోయాక ఇంకొక పవర్ అస్త్రా ఉంది తనూజ చేతిలో, అదొక వీక్గా పడి అట్లా టాప్ 5 వరకు లాక్కెళ్తారా, ఏం చేస్తారో బిగ్ బాస్ మామ చేతిలో పని కదా. చూద్దాం ఫ్రెండ్స్.